నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, మరి బీఆర్ఎస్ కార్యకర్త, మళ్ళీ జవహర్ నగర్ లేడీ టైగర్ అయిన కేతమ్మ గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడుకొని అయితే విషయాలు తెలుసుకుందామని మన ముందైతే ప్రస్తుతం అమ్మ ఉంది. మరి అమ్మతోని స్టార్ట్ చేద్దామని ఇంటర్వ్యూ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నామా? బాగున్నామ్మా. అమ్మ, మరి జవహర్ నగర్ లేడీ టైగర్ అని పేరు ఎలా వచ్చిందమ్మా నీకు? మరి నేను ఒక వార్డు నెంబర్ గెలిచిన, కొంతమందికి పనులు చేసిన. నేను టీఆర్ఎస్ పార్టీలో, మా బీఆర్ఎస్ పార్టీలో తిరుగుకుంటా, మీటింగులలో మాట్లాడి, మీటింగులలో పాటలు పాడుతుంటే మా మల్లారెడ్డి నాకు ఇచ్చిన బిరుదు ఇది. తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఇచ్చిన బిరుదు. నేను దానికి సంతోషపడుతున్నా. అది నేను పెట్టుకున్న పేరు కాదు, ఇది ప్రజలు ఇచ్చిన, మల్లారెడ్డి ఇచ్చిన బిరుదు నాకు. అంటే మీకు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎందుకు అంత ఇష్టం? అసలు ఎందుకంత ఇష్టము అంటే కేసీఆర్ చేసిన పనులు, కేసీఆర్ చేసిన అభివృద్ధులు, కేసీఆర్ ఇచ్చిన పథకాలు, కేసీఆర్ మేలు పొంది, కేసీఆర్ తోటి అన్ని విధాల పబ్లిక్ మేలు పొందిరు. మేము కూడా మేలు పొందినాం. మేము కూడా ఎట్లా మేలు పొందినామంటే, నా అల్లుడు చచ్చిపోతే నా బిడ్డకు 2,000 పింఛన్ ఇస్తుండు, నా మనవరాలు పెళ్లి చేస్తే 75,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. నాకు మంచిగా అనిపించింది. నాకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ అంటే నాకు చాలా అంటే చాలా అభిమానం బిడ్డ. నాకు అదంటేనే చాలా ప్రాణం. అయితే మరి కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తే మరి ఎందుకు ఓడిపోయినారు? తెలంగాణకు మంచి చేస్తే ఎందుకు ఓడిపోయిండు అంటే, ఈ హైదరాబాద్ మొత్తం సిటీలో ఓట్లు పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు వాడాలి, రైతులు వేయలే ఓట్లు. రైతులు ఎందుకు ఓట్లు వేయలేదు అంటే, సరే కాంగ్రెస్ ని ఒక్కసారి గెలిపించుకుందాం. 10 ఏళ్ళు పరిపాలించేటు కేసీఆర్. ఈయన ఏం చేస్తుండు? అత్తకు 4,000, కోడలకు 4,000 పింఛన్ ఇస్తానంటుండు. కేసీఆర్ 2,000 ఇస్తే ఇంకొక 2,000 ఎక్కువ వస్తున్నాయి మాకు. మళ్ళీ ఇంటికి తులం బంగారం అంటుండు, ఇంటికి ఒక స్కూటీ అంటుండు, ఒక్కొక్క కింటయ్యానికి 500 బోనస్ అంటుండు, రైతుకు 1,500 బోనస్ అంటుండు. ప్రతి పథకాలు పెట్టుటంలో ఏమైందంటే, పబ్లిక్ రైతులు అనేటోళ్ళు ఎక్కువ ఆశపడ్డరు. ఎక్కువ ఆశపడి 6 హామీలు ఇచ్చిండు కదా ఎవరు? రేవంత్ రెడ్డి 6 పథకాల హామీకి రైతులు ఆశపడి కాంగ్రెస్ కు చేయగుర్తు కోట్లేసారు. కేసీఆర్ ఓడిపోవడానికి కారణము అది రైతులే. కానీ ఆ రైతులు ఇప్పుడు తప్పు తెలుసుకుంటారు. తప్పు తెలుసుకొని ఇవాళ మళ్ళీ మాకు కారే కావాలి, మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మళ్ళీ మాకు ఆ దేవుడే కావాలని చెప్పి మళ్ళీ అందరు ఇవాళ తప్పు చేసిన మంది రైతులంతా తలదించుకొని మళ్ళీ కేసీఆర్నే కోరుతున్నారు ఈ రోజు. అయితే మొన్న ఎలక్షన్స్ అప్పుడు ముందు మరి కేసీఆర్ గారి స్కీమ్లు మంచిగా ఉండేనా, మరి రేవంత్ రెడ్డి గారి స్కీమ్స్ మంచిగా ఉండేనా? కేసీఆర్ స్కీములే మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏం స్కీములు పెట్టిండమ్మా? 6 పథకాలు పెట్టి 6 పథకాల ఆశ చూపించి ప్రజలను మోసం చేసి కళ్ళకు గంతలు కట్టి అరిచేతుల వైకుంఠం చూపించిండు రేవంత్ రెడ్డి. అరిచేతుల వైకుంఠం చూపించిండు, కళ్ళబల్లి మాటలు చెప్పిండు, కపటబాయి మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మాటలు కోటలు దాటినాయి, అడుగులు గడపలు దాటలే అయినాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి, కానీ పనులు చేయలే. మాటల వరకే ఉన్నది ఇది కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పార్టీ. ఆనాడు 60 ఏళ్ళ నుంచి గానే ఉంది, ఇవాళ ఈయన గెలిచి 16 నెలల నుంచి గీనే ఉంది. ఏం చేసినావు? ఒక బస్సు ఇచ్చినావు, బస్సుకు కొట్లాడుతూ ఆడోళ్ళు, మొగోళ్ళని ఎక్కనిస్తలేరు. మొగోళ్ళని కింద నొక్కుతూ ఆడోళ్ళు ఎటుకలు పట్టుకుంటారు. నువ్వు కరెంట్ అన్నావు, కొంతమందికి వస్తుంది 0 కరెంట్, కొంతమందికి కొత్తలేదు. నువ్వు గ్యాస్ అన్నావు, అదే 900 కడుతున్నావు. కొంతమందికి బ్యాంకులో పడతాయి అన్నారు, బ్యాంకులో కూడా పడతలేవు మాకు. మరి నువ్వేం చేసినావు? ఇంటికి తులం బంగారం ఆశ పెట్టినావు. ఏది బంగారం? ఏది? ఇంటికి ఒక స్కూటీ ఏది? కేసీఆర్ మళ్ళీ మనం రేవంత్ రెడ్డి చేసిన పాలన ఏది బాగలేదు. కేసీఆర్ చేసిన పాలనే మంచిగుంది. మళ్ళీ ఆయనే గెలుస్తాడు, ఆయననే గెలిపించుకుంటున్నాం. మొన్న ఓరుగాళ్ళు సవల కొన్ని లక్షల బస్సులు వెనకకు తిరిగిపోయినా కూడా చిక్కిరవకుండా ఇవాళ చెలో వరంగల్ అని చెప్పి పబ్లిక్ జాగలు సరిపోలే, బస్సులు సరిపోలే. వరంగల్ జాతర, వరంగల్ ఇవాళ మీటింగుకు ఎక్కడి సభ వచ్చింది, లక్షల జనం, లక్షల బస్సులు వెనకకు తిరిగిపోయినాయి. ఇలా కేసీఆర్ అంటే కేసీఆర్ అని అభిమానం, మళ్ళా ప్రజల అభిమానం పెంచుకుర్రు. ప్రజలందరూ తప్పు చేసిన సార్వాన్ని తలదించుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి చేసిన పాలన ఆగమైంది. ఇలా హైడ్రా అని చెప్పి పెట్టి మంచి మంచి బిల్డింగులు కొలగొట్టిండు గరీబ్ వల్లయి. ఉప్పర్ పని చేసుకునేటోళ్ళు రేకులు ఇల్లు కొలగొట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా ప్రజలు ఇందిరమ్మ పాలన అన్నావు, నువ్వు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇందిరమ్మ నాడు నువ్వు ఇల్లు కొలగొడతావా? గెలిచి 16 నెలలకు పబ్లిక్ రోడ్డు మీద ఎడతావా? హరో లక్ష్మణ అన్నారు, ఏడుసిండ్రు, పెట్రోల్ పోసుకొని కాల పెట్టుకురు. ఇలా ఆటో డ్రైవర్ని ఆగం చేస్తాను, ఐట్ల పేరు మీద ఇవాళ ఇల్లు కొలగొట్టావు. మొన్న 200 ఎకరాల దాకా కబ్జా పెడితే
నువ్వు ఇవాళ బిడ్లోడు పెట్టి కూల కొట్టిస్తుంటే పక్షులు చచ్చిపోయినాయి అక్కడ. ఇవాళ పక్షులు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, నెమలీలు చచ్చిపోయినాయి, లేడీలు చచ్చిపోయినాయి, దుప్పులు చచ్చిపోయినాయి. ఇవాళ అన్ని పక్షులు చంపినావు నువ్వే రేవంత్ రెడ్డి. ప్రకృతి అంటే మనంతా అడవి. ప్రకృతి అంటే మనం ఇవాళ రేపు చెట్లు బాతి ప్రకృతి పచ్చదనంతో ఉంటేనే పబ్లిక్ పచ్చదనం, పక్షులకు పచ్చదనం. ఆ దాని పేరు మీద 200 ఎకరాలు నువ్వు దాన్ని ఇలా బొడుదలు పెట్టి కూల కొట్టిపించినావు. అక్కడ 5 ఆగం చేసినావు. హైడ్రా పేరు మీద ఇక్కడ పబ్లిక్ ఇంట్లో కూల కొట్టినావు. నువ్వేది మంచిగా చేసినావు? అందరిని ఏమని అడిగిర్రు? ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలంటే మాకు ఫామ్ హౌస్ పాలన కావాలంటారు పబ్లిక్. మాకు ప్రజా పాలన వద్దు, ఫామ్ హౌస్ పాలనే కావాలి. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిర్రు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు. కేసీఆర్ పెట్టిండు ట్యాంక్ బండి మీద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు. సచివాలయం కట్టించిండు కేసీఆర్. దుర్గమ్మ చెరువు కట్టించిండు. హైవే రోడ్లు వేసిండు కేసీఆర్. యాదగిరిగుట్ట కట్టించిండు కేసీఆర్. అంగం మల్లు పెట్టిండు కేసీఆర్. గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. ఒంటరి మహిళలను చూసిండు కేసీఆర్. ఇవాళ బీడి కార్మికులను చూసిండు కేసీఆర్. కుర్మ గొల్లోళ్ళకు గొర్రెలు ఇచ్చిండు కేసీఆర్. మా గౌడన్నెలకు 5 ఎకరాల గీత కార్మికులకు జాగాలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేం చేసినావు అయ్యా రేవంత్ రెడ్డి? నువ్వేం చేసినావు? పబ్లిక్ రోడ్డు మీద ఇడుతున్నావు. 24 గంటలు కల్వకుంటలోడు చంద్రశేఖర్ అయినా తిడతావే తప్ప నువ్వు పబ్లిక్ మీద మనసు పెడతలేవు. ఇంకా నీకు దేశం మీద మనసు కుదరలేదు. ఇంకా పబ్లిక్ ను చూసుకో, పబ్లిక్ నడుచుకో. నేను గెలిపించారు, ఓటేసి గెలిపిస్తే నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఇవ్వాలా నువ్వు ఎవరిని చూస్తున్నావు? రేమంతా 24 గంటలు కేసీఆర్ అంటేనే పడుతున్నావు నువ్వు. అయినా కూడా వచ్చేది కేసీఆరే, గెలిచేది కేసీఆరే. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మీ కాంగ్రెస్ మొత్తం ఆగమైపోయినట్టే. ఇక అంటే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళేటప్పుడు కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయినారు అని అంటున్నారు కదా, మరి అంటనరా? ఇవాళ రైతు బంధు ఇస్తే అప్పు కాదు? రైతు బంధువు 2 లక్షల రుణమాఫీ తప్పు కాదు? రైతు చచ్చిపోతే 5 లక్షల రైతు బీమా తప్పు కాదు? కళ్యాణ లక్ష్యం 1,16,000 తప్పు కాదు? ఆడవిలో పుడితే 13,000 కేసీఆర్ కిట్ తప్పు కాదు? మరి ఇవన్నీ అప్పులు కదా? నీకు లంక మీద వచ్చి తయారుగా పెట్టాడా? నీ కేసీఆర్ తెచ్చి రెడీగా పెడితే నువ్వు వచ్చి కుర్చీ మీద కూర్చోడు వారు రేవంత్ రెడ్డి. అప్పులు అయితే ఇన్ని పనులు చేశాడు కాబట్టి అప్పులేని ఆ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టాడా కేసీఆర్? ఇలా దీక్ష చేసి ఉపాసం ఉండి ఇప్పుడు దీక్ష చేసి జైలుకు పోయి జైలు కూడితే నీ సిప్పదెబ్బల్ని కొట్టి ఆయన ఇట్లా గొర్రె గుంజుకపోతుంటే పండుకొని దీక్ష చేసి తెలంగాణ తెచ్చి నెంబర్ 1 చేసిన మొగాడు కేసీఆర్. ఇలా ప్రజలకు ఒక జాతిపిత కేసీఆర్. జాతిపిత ఒక కేసీఆర్. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. చేసిన పనులల్లా ఏ కానమందం మీరు చేయాలి, ఏ కానమందం కాంగ్రెస్ వాళ్ళు చేయాలి. అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదమ్మా, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, అయితే మరి కేసీఆర్ ఏమి చేసిండని అంటున్నారు కదా. మరి కేసీఆర్ కు ఎందుకు ఇచ్చారు తెలంగాణ? ఈయనన్నది కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు పోతుంటే ఈయన పండుకొని ప్రాణాలు పోయి కేసీఆర్ చచ్చిపోయింది అన్నాక, ఊపిరి పోయింది చచ్చిపోయింది అన్నాక అప్పుడు దయదలిసి సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ. మరి కేసీఆర్ తోలిక మరి పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ మరి మీరు తేలేదు తెలంగాణ, మీరు తేలేదు ఆంధ్ర అలాగే తెలంగాణ అలాగే చేయాలని. మరి మీకు ఒక్కరికైనా సోయలేదు, మీకు ఒక్కరికైనా సోయలేదు, మీరు తేలేదు. బక్క చిక్కిన ఆ బక్కటి చేయి మనిషి కేసీఆర్ తెచ్చిండు తెలంగాణ. సోనియం ఇచ్చినని మాట్లాడుతారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మరి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు మనకు స్వతంత్రం. ఆడొక్కనాడని అడుగుతుండా తనిమి కొట్టిండు అన్నాడు గాంధీ తాత. ఇవాళ బ్రిటిష్ వారు మనకు తెలంగాణ ఇచ్చిండు, ఆనాడు స్వతంత్రం తెచ్చిర్రు. మరి ఈనాడు కూడా సోనియం ఇయ్యొచ్చు. తెలంగాణ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది? మరి మీరెందుకు తేలే? మీకెందుకు లేదు సోయి, మీకెందుకు లేదు తెలివి? ఇలా కేసీఆర్కి ఇచ్చి మేమిచ్చినాము ఇదే పాట. వీళ్ళు మీరు ఇస్తే ఆయన ఏమన్నా ఇచ్చేసిండా? చేసిండు ప్రజల మొత్తం పాలన చేసిండు. అందరినీ ఇవాళ సబ్బండ వర్గాల ప్రతి ఒక్క కులాన్ని కడుపులో పెట్టుకొని సాధకుండు కేసీఆర్. ఎవరిది చిన్నతనం చేయలే, అందరిని బిడ్డల లెక్క చూసుకుండు. ప్రతి జాతిని ప్రతి కులము సబ్బండ వర్గాల కడుపులో పెట్టుకోండు కేసీఆర్. అందరూ నా వాళ్ళు అన్నాడు, అందరు నా కొడుకులు అన్నాడు, రైతును రాజును చేస్తాని అన్నాడు, అన్నాడు, చేసిండు రైతును రాజును. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు కదమ్మా, అయితే వరంగల్ సభకి లక్షల మంది వచ్చినారని అన్నారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పైసలు ఇచ్చి రమ్మని చెప్తే వచ్చినారు అని అంటున్నారు. పైసలు ఇచ్చిన ఎండలు ఎవడు రాడు. అభిమానం తెలంగాణ పిలుపాట, కేసీఆర్ పిలుపాట, తెలంగాణ గెలుపాట అని జనాలు ఎప్పుడు చూడాలి కేసీఆర్ మీటింగు, ఎన్నడు చూడాలి మేము కేసీఆర్ మీటింగు. చాలా రోజులు ఆయన చూడక ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడి పడుతూ లేచుకుంటూ వచ్చారు. కేసీఆర్ అభిమానం, కేసీఆర్ మంచితనం, కేసీఆర్ చేసిన అభివృద్ధి, కేసీఆర్ చేసిన
ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మంచితనం సంపాదించుకున్న కేసీఆర్ చూడాలని వచ్చారు కానీ పైసకు వచ్చిన వాళ్ళు గారు వాళ్ళు ఇస్తే ఇవ్వచ్చు 200 300 కానీ 200 300 కాదు అక్కడ 5,000 ఇచ్చిన రారు ఆ ఎండల రారు. అభిమానంతో వచ్చారు. కేసీఆర్ అంటేనే అభిమానం. అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటున్నావు? ఖచ్చితంగా ఈసారి నేను కాగితం రాసిస్తా. ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇవాళ కేసీఆర్ ప్రధానమంత్రి అవుతాడు. అంతే అంటావు? అంతే, సవాలే లేదు. అయితే ఇప్పుడు కేసీఆర్ వయసు కూడా చూడకుండా రేవంత్ రెడ్డి గారు విలువ ఇవ్వకుండా కేసీఆర్ గారిని తిడుతున్నారు కదా, అయితే మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది అసలు? రేవంత్ రెడ్డి అలా తిట్టుడు అసెంబ్లీలో చాలా తప్పు, అనొద్దు. కానీ ఆయనకు మనం చెప్తే ఈనేటోడు కాడు. ఎవరు రేవంత్ రెడ్డి అంత పెద్ద మనిషి. ఇలా కేసీఆర్ ఆయనకు ఒక తండ్రి వేజీ, ఒక అన్న వేజీ. కానీ ఆ వేజికి ఆ ముఖ్యమంత్రి మాజీ సీఎం అయినందుకన్నా ఆయన ఒక మర్యాద ఇవ్వాలి. కానీ ఆయన ఇస్తలేడు. నువ్వు రారా సన్యాసి, మీటింగ్కు రారా, నువ్వు అసెంబ్లీకి రారా అంటుండు. కానీ అలా అనకూడదు. కానీ రేవంత్ రెడ్డి ఆయన మనసు మార్చుకోవాలి. అలా అనకూడదు. కేసీఆర్ అనుడు చాలా తప్పు, చాలా రాంగ్. ఇది అనొద్దు. ఆయన పెద్దరికానికి ఒక ఇలువ ఇచ్చి ఆయన అనొద్దు. ఆయన అంతే. అయితే మీకు ఇక్కడ ఉన్నది మల్లారెడ్డి గారు కదా, అయితే మల్లారెడ్డి గారు ఎలాంటి వారు? ఆయన ఏం అభివృద్ధి చేసిండు అసలు ఇక్కడ మొత్తం? మల్లారెడ్డి గారు మల్లారెడ్డి బాలాజీ నగర్ కు రాక తోలిగే కంకర రోడ్లు, ఎక్కడ గుట్టలు అక్కడనే, ఎక్కడ రేకుల ఇండ్లకి అక్కడనే, మామూలుగా చిన్న గ్రామ పంచాయతీ. ఏది మల్లారెడ్డి రాక తోలే. నేను బాలాజీ నగర్ కు వచ్చిన కానీ ఒక 5-6 మంది ఎంపీలు పోయారు, 5-6 మంది ఎమ్మెల్యేలు పోయారు ఊరికి. కానీ ఎక్కడేసిన గొంగడికి అక్కడనే ఉంది. మల్లారెడ్డి వచ్చినాక కేసీఆర్ మల్లారెడ్డి ఏమంటే ఈ మా బీఆర్ఎస్ పార్టీలు వచ్చిర్రో, మల్లారెడ్డి పుణ్యమాటు, కేసీఆర్ దయ అంటూ 250 కోట్ల రూపాయలు జవహర్ నగర్ కు తెచ్చిన ఘనత మా మల్లారెడ్డిది. 250 కోట్లు జవహర్ నగర్ కు తెచ్చి ఏ గల్లికి చూసినా హైవే రోడ్డు, మంచి సిసి రోడ్డు. ఆ రోడ్డు ఇంటింటికి మిషన్ భగరత నీళ్లు బిందెలు పట్టుకొని, ఇలా మల్లారెడ్డి రాక తొలిగా మేము బిందెలు పట్టుకొని ఇళ్ళ ట్యాంకులు తెప్పించుకొని ఏడబోరుంట గాడి పోతే లైను, రాత్రి పూట పాయకాయ డబ్బులు పెట్టి లైన్ పెట్టి తెల్లారి నీళ్ళకి పోతే ఎంటికలు పట్టి కొట్టుకుందరు. అంత కొట్టుకున్న ఒక బిందె నీళ్లు దొరకకపోవు మాకు. అటువంటి బాలాజీ నగర్ ను మార్చి ఇవాళ మున్సిపాలిటీ చేసి, ఇవాళ 28 మంది కార్పొరేటర్లని చేసి మున్సిపాలిటీ చేసిన జవహర్ నగర్ తీర్చిదిద్దిన ఘనత మా మల్లారెడ్డి అన్నది. మా మల్లారెడ్డి మళ్ళా సారు జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అంటాడు. జవహర్ నగర్ అంటే నా గుండెకాయ, మీరంతా నా బిడ్డలు అంటారు. అన్న ప్రకారానికన్నా ఎక్కువ చేస్తాడు. 24 గంటలు మల్లారెడ్డి పెళ్లిళ్ళకి వస్తాడు, పేరంటాలకు వస్తాడు, కళ్యాణ లక్ష్మిలు ఇస్తాడు, సత్యనోన్ దగ్గరకు వస్తాడు, బతికినోన్ దగ్గరకు వస్తాడు, పూజలు అంటే గుళ్ళ గోపురాలకు వస్తాడు. గుళ్ళు కట్టిస్తున్నామంటే 5 లక్షలు 10 లక్షలు కూడా ఈనామి ఇస్తాడు మల్లారెడ్డి. మల్లారెడ్డి అంటేనే మాకు జవహర్ నగర్ కు ఒక దేవుడు. ఇవాళ ప్రతిది కొండపోయి కేసీఆర్ దగ్గర పోయి కొట్లాడి తెచ్చి ఇంటింటికి నల్ల ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు, రోడ్లు, ప్రతిదీ ఇవాళ మాకు మల్లారెడ్డి అభివృద్ధి. వాళ్ళని చచ్చిపోయారంటే వచ్చి 20-30 వేలు కూడా వచ్చి సాగుకి ఇచ్చిపోతుండు మల్లారెడ్డి. నిజంగా కూడా మాకు మల్లారెడ్డి లేకపోతే ఇలా జవహర్ నగరు ఆగమైపోతుండే, నీళ్లు లేని బతుకులు, ఆగం బతుకులు ఉంటుండే. కానీ మల్లారెడ్డి అంటే మాకు దేవుడు. ఆయన వచ్చి మాకు మంచి అభివృద్ధి చేశారమ్మా. అయితే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రుణమాఫీ చేసినామని వాళ్ళు అంటున్నారు. మరి ఇంతవరకు మరి రుణమాఫీ చేసినారా లేదా? మరి చేసినామని అంటాడు, ఒక్కడనే చేసినామంటే లేదు. ఒక్క కాడ రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఏది లేదు. 2 లక్షల రుణమాఫీ లేదు, 5 లక్షల రైతు బీమా కూడా లేదు. ఏది లేదు. ఇక 24 గంటలు వాళ్ళకు ఏమున్నా కూడా కేసీఆర్ కల్వకుంటలో ఉన్నది తప్ప రేవంత్ రెడ్డికి 24 గంటలు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం నాకు ఓట్లు వేసిర్రు, వాళ్ళు ఎట్లున్నారు, ఏమైంది, అభివృద్ధి చేస్తానే, మళ్ళీ గెలవాలంటే వీళ్ళని ఇలా చేతులు పట్టుకోవాలి, వాళ్ళకి పనులు చేయాలని లేదు రేవంత్ రెడ్డికి. ఇలా ఆటో డ్రైవర్లు కూడా ఆగమయ్యి అరో లక్ష్మణ అని కిరాయిలు లేక ఏడు చత్తురు. భార్య పిల్లలు వరిసేన్లు ఎండిపోతున్నాయి మేడం, వరిసేన్లు ఎండిపోతున్నాయి. ఆవులను మేపుతురు, మేకలను మేపుతురు, రైతులు ఊరి పెట్టుకొని చచ్చిపోతురు. ఊరేసుకొని మందుదా ఎలకల మందు ఇంట్రేం దాగి చచ్చిపోతురు. మరి కేసీఆర్ ఉన్నాడు 24 గంటలు నీళ్ళు ఇచ్చిండు, రైతులను రాజుగా చూసిండు, వాళ్ళకి మంచి విత్తనాలు ఇచ్చిండు, మంచి ఎరువులు ఇచ్చిండు, మంచి మీటరా, మంచి మోటరా, షాటరా ఇచ్చిండు. ఏది కేసీఆర్. మీరు తిరగంగా రైతులు తిరిగితే 7 జతల చెప్పులు అరుగుతున్నాయి, కరెంటు కాలిపోయింది, మోటార్లు కాలిపోయినాయి అంటే కాంగ్రెస్ లీడర్లు పట్టించుకుంటలేరు. పోయి కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన షాటర్లు, బద్దనీర్లు పెట్టిన పొలాలు, నీళ్లు లేక, నిప్పులు లేక, కరెంటు ఇయ్యక ఇలా రైతులు చచ్చిపోతురు. అద్దం రాత్రి కరెంట్ వేసుకుందామని పోతే పావులు ఖర్చు చచ్చిపోతురు. వర్షాలు మొత్తం ఉడగల వాన కొట్టుకపోయినాయి. మొన్న కూడా దునియా బాధపడి దొరుకుతున్నారు, రైతులు చచ్చిపోయారు. మరి రేవంత్ రెడ్డి పాలన ఏం బాగుంది మేడం? ఏది చేసినా కూడా కేసీఆర్ పాలన బాగుంది.
అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదంట. లేదు బాగలేదు, ఎవ్వరు బాగుపడతలేరు, ఎవ్వరు ఆయన దండం పెడతలేరు. ఇప్పుడు మళ్ళీ వచ్చేది 5 ఏళ్లలో మేమే వస్తామని కూడా అంటున్నారు కదా కాంగ్రెస్ చెప్పుకుంటారు మేడం. నువ్వేం చేసినావని గెలుస్తావు అది నీకు తెలుసు. ఇక ఆనాడు ఇంటింటికి తిరిగి లెటర్ రాసి ఇచ్చారు, ఇంటికి బండి బంగారం అన్నారు. మీరు గెలిచేది అది మీ విశ్వాసం, మీ నమ్మకం మీదే, కానీ మీరు గెలవరు. మళ్ళీ గెలిచేది కేసీఆరే. ఇలా కేసీఆరే కావాలంటారు మళ్ళా. అయితే మరి కేసీఆర్ రావాలి అని అంటున్నారు మరి. అయితే మీ పార్టీలో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం పోగానే వేరే ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నారు కదా, మరి వెళ్ళిపోయినారు కదా చాలా మందికి. పోయిన వాళ్ళు పోతారు మేడం. పోయినోడు పోతాడు, ఉన్నోందే లెక్క. పోయినోళ్ళు పోయినా మేము ఏడ్చుకుంటా కూర్చుంటావా? పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళు మేము లెక్క. అట్లా ఎట్లా అవుతుంది మరి? అంటే ఈ పార్టీ ఓడిపోయిందనే కదా అందరు ఇళ్ళకి వచ్చేసినారు, అంటే మా పాలనే మళ్ళీ నడుస్తుంది అని కూడా అంటున్నారు కదా. నీ పాలనకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మా నాయన కొత్తనంటారు. మీరు ఎంత మంచిదో తెలుస్తుందాడా? మేము కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళు బాధపడి మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తానంటారు మా ఎమ్మెల్యేలు. అయితే కేసీఆర్ గారు అసెంబ్లీకి కూడా రావట్లేదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అది ఆయన వస్తాడు, ఆయనకు శాతం అయినాడు వస్తాడు. నువ్వు జిద్దు చెత్త అవుతుందా? నువ్వు ఆయన మీద కొట్లాడితే అవుతుందా? ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు అవుతాడు. ఆయనకు అన్ని తెలుసు. ఆయన ఎందుకు ఇంట్లో కూర్చుంటుండో ఆయనకు తెలుసు. పులి బోన్లో ఇంట్లో ఉంటే కొరుతుందని బోన్లో పెడితే బోన్లో ఉన్న పులే, అడవిలో ఉన్న పోయినా పులే, ఇంట్లో ఉన్న పులే, నీకు అసెంబ్లీకి వచ్చిన పులే. ఆయన ఎప్పుడు రావాలో ఆయనకు అన్ని తెలుసు. కట్టె పట్టుకొని నడతావు, నువ్వు కట్టె పట్టుకొని నడతావని ఎక్కిస్తావు. కట్టె గాంధీ తాత కట్టె పట్టుకొని స్వతంత్రం సాధించిండు గాంధీ తాత. కట్టె నువ్వు తక్కువ అంచనే వద్దు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కట్టె పట్టుకుండా ఎక్కిరిస్తావు. మనకి ఎప్పటికీ వయసు ఉంటుందా? మనకు కేసీఆర్ కట్టె పట్టుకొని నడుతుండు. ఆయన కొడుతున్నాట, అట్లా కొడతాడట, ఇట్లా కొడతాడట. ఫస్ట్ నువ్వు కట్టె పట్టుకున్నాడు నేర్చుకో అంటాడు కేసీఆర్ ను. గాంధీ తాత కట్టె పట్టుకొని స్వతంత్రాన్ని సాధించిండు, స్వతంత్రం తెచ్చిండు గాంధీ తాత. కట్టెను తక్కువ అంచనా వచ్చి కేసీఆర్ ఎక్కిరియొద్దు నువ్వు. అంటే కేసీఆర్ అట్లా. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగా స్కామ్లు చేసిందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ఏందమ్మా? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ గ్యామ్లింగ్ చేయలే, ఏ గ్యామ్లింగ్ చేయలే, ఏం చేయలేదు మేడం. చేసేటోనే 4 మాటలు అంటారు, బురద తల్లుతారు, గురిగింద మాటలు చెప్తారు. గురిగింద అంటదట, నేను ఎర్రగా ఉన్నా అంటదట. దాని ముడి కింద నల్లగుంది దానికే తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా పనులు, కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏడో చేయాలి. మరి మంచిగా చేసిన వాళ్ళ మీద ఇంత కదా బురద తల్లుతారు కదా మేడం. మంచిగా చేసే వాళ్ళ మీద బురద తల్లుతారు. అవన్నీ వాళ్ళ అన్నయ్య అన్న వాళ్ళ భ్రమ. వాళ్ళు కావాలని ఇంత బురద ఎత్తురు, కానీ ఏం జరగలేదు మేడం. నిజాయితీగా నిజాయితీగానే పని చేసారు. నిజాయితీగా నిజాయితీగా చేస్తేనే కరెక్ట్ 10 ఏళ్ళు పరిపాలించిండు మా బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్. అంటే మిషన్ భాగీరథ గానీ కాళేశ్వరం ప్రాజెక్టు కూల్చివేతలు కూడా జరిగినాయి. అది మొత్తం కేసీఆర్ ఒక పెద్ద స్కామ్ అని అంటున్నారు కదా మేడం. 2 పిల్లర్లు గుంగిపోయినాయి గ్యామింగ్ లా. ఆడ 2 అవి గుంగిపోయినంత మాత్రంలా అది కేసీఆర్ చేసిందని ఎందుకు అనుకోవాలి? అసలు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కట్టుకథలు మేడం. కాంగ్రెస్ వాళ్ళు కట్టుకథలు ఈ బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎట్టి బురద చల్లారే. మొత్తం వీళ్ళు చేయాలని ఉన్నారు, కానీ అదంతా ఉట్టి మాటలు, కాని మాటలు. ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు చేసిన పనే, కానీ ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయలే. ఎక్కడ కమిషన్లు తినలే, ఎక్కడ ఏం చేయలే మేడం. ఇవాళ రేపు కూలికి పోతే 200 రూపాయలకు ఆశపడిపోతాం, 2 రూపాయలకు ఆశపడిపోతాం. కానీ ఇలా మా వాళ్ళు అట్ట తినకుండా కూడా పనులు చేసిన వాళ్ళు బురదలుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు. అయితే మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ పదవికి రావాలంటే మరి ఏం చేయాలి? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మళ్ళీ నిరూపించాలి. మేము కూడా కష్టపడతానే ఉన్నాం కదా మేడం. కష్టపడతాం. కళ్ళాలు తిరుగుతురు, రైతుల చుట్టూ తిరుగుతురు, కళ్ళాలు తిరుగుతురు. నువ్వేం బాధపడకని చెప్పి రైతులను కూడా ఓదారుతురు. మళ్ళీ మా బీఆర్ఎస్ వాళ్ళు, మా హరీష్ రావు అన్న, మా కేసీఆర్, కేటీఆర్, మా మంత్రులు అందరు తిరుగుతూనే ఎవరు. అట్లా తిరిగి ప్రజాసేవ చేస్తేనే కదమ్మా ప్రజల పాలన. ప్రజలు ఎట్టురు, ఏవురు, ఏడేవాడు చచ్చ ఏడవాడు బతుకని తిరిగితేనే మాకు మళ్ళా అవకాశం వస్తుంది. మళ్ళీ కేసీఆర్కి వెళ్తాడు. అయితే ఇప్పుడు నీ గురించి అడుగుతా, అసలు మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చినారు? ఎందుకు రావాల్సి వచ్చిందమ్మా? అసలు నేను బాలాజీ నగర్కి వచ్చిన కొత్తలో అందరు నామినేషన్ ఎత్తుంటే, నేను అప్పుడు రోడ్డు మీద నీడ పని చేస్తుంటే మేడం, నువ్వు కూడా అంటే నేను వేసిన మేడం. నామినేషన్ వేసిన 150 రూపాయలతో వేసిన, గెలిచిన మేడం. నేను వార్డు నెంబర్ గెలిచిన తెలుగుదేశంలో. చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు నేను వార్డు నెంబర్ గెలిచిన మేడం. చేసిన 5 ఏళ్ళు చేసిన. ఇక నాకు రాజకీయ అనుభవం ఉంది. మంచి వచ్చాడు. మా ఊరు సర్పంచ్ ఇదో అదో పని చెప్తే చేసిన, పబ్లిక్ లో మంచి పేరు తెచ్చుకున్న మేడం. నాకు అట్లా రాజకీయ అనుభవం ఉంది మేడం. ఇక అట్లనే బీఆర్ఎస్ వచ్చింది మేడం. బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లో పోయినాం. తెలుగుదేశం ఓడిపోయినాక కాంగ్రెస్ లో పోయినాం. కాంగ్రెస్ లో నా చిన్న బిడ్డకు టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. నా బిడ్డకు చిన్న బిడ్డకి 20 లక్షలు పెట్టినా, ఓడిపోయినాం మేడం. మళ్ళీ రేవంత్ రెడ్డి నిలబడ్డప్పుడు మళ్ళీ నిలబడ్డాం మేడం. టికెట్ ఇచ్చారు, మళ్ళీ 20 లక్షలు పెట్టే మేడం. మళ్ళీ ఓడిపోయినాం. ఇక అప్పుడు కాంగ్రెస్ మీద 2 సార్లు ఓడిపోతే మాకు మనసు ఇరిగింది మేడం. ఇక మనసు ఇరిగి అందరూ కార్ అని చెప్పి కార్లకు పోతున్నారు. ఇంకా అందరూ మైనక మన ఇద్దరం ఉండి ఏం చేస్తాం బిడ్డ అని మళ్ళీ నేను మల్లారెడ్డి బతుకమ్మ సీరియల్ ఇస్తున్నట్ట మీటింగ్ పోయినా. సారు మాది కూడా నేను వాడిని ఎవరు గెలిచిన సార్ అంటే, అరే కట్టు కొట్టు బాగుంది అక్క, రావాలి ఇట్లా అక్కే అని చెప్పి బతుకమ్మ చీర తెచ్చి గులాబీ చీర కప్పిండి మేడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ పార్టీలో పనిచేస్తున్నా మేడం.
నేను ఆ పార్టీ అంటే నాకు విశ్వాసం చాలా ఉంది మేడం. నేను అందులోనే ఉంటా మేడం. ఆ, అయితే కొంచెం మీ కుటుంబం గురించి చెప్పమ్మా నువ్వు. నా కుటుంబం ఏముంది మేడం, నేను ఇక పుట్టిన కానించి ఇక నాకు అయ్యమ్మ లేరు, అన్నలు తమ్ములు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు. ఆ దేశం ఈ దేశం నా భర్త బొమ్మాయికి తీసుకుపోయాడు, బెజవాడకి తీసుకుపోయి చేరు కొట్టిన బొమ్మాయి కుప్పరి పని పోయినా పిల్లల్ని తీసుకొని బాలాజీ నగర్ వచ్చిన 2 ఆడపిల్లలు, కొడుకులు లేరు. 2 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన మేడం. ఒకరింటికి పోయి చేయిదాపా, ఒకరింటి కాడ అడకతిన మా బువ్వ మాకు దేవుడు ఇచ్చిన కాడికి బతున్నాం మేడం. ఇక నా పెద్ద బిడ్డ భర్త చచ్చిపోయాడు, నా చిన్నలు డ్యూటీ చేస్తాడు, నా చిన్న బిడ్డ బిడ్డ కొడుకు, నా పెద్ద బిడ్డ బిడ్డ కొడుకు. ఆ కుటుంబం కట్టినవరు, ఈ కుటుంబం ఏదో బతాను మంచిగానే బతాను, ఆ దేవుని దయతోటి అయితే మేడం. అయితే ఇప్పుడు అడగొచ్చు, కేతమ్మ ఆశయం ఏంటంటే ఏం చెప్తావమ్మా? ఏం ఆశయం ఉంది మేడం, నాకేదైనా పోస్ట్ ఇస్తే నా జీవితాంతం ఏ రాత్రైనా నేను తిరగనీకి వెనకపోను. ఏ మంత్రి నడు కేతమ్మ అంటే నేను తిరగనీకి వెనకపోను. నేను పార్టీకి కట్టుబడతా మేడం, నేను పని చేస్తా మేడం. అలా దయం ఏదైనా పోస్ట్ ఇస్తే నేను ఖచ్చితంగా చేస్తా మేడం. ఇస్తారు ఇంత మంచిగా మాట్లాడుకుంటా మల్లారెడ్డి అన్నతో మస్తు చేసుకుంటా. మా మల్లారెడ్డి దయ, మా కేసీఆర్ దయ, మా కేసీఆర్, మా కేటీఆర్, మా మల్లారెడ్డి అన్న, మా కవితక్క వాళ్ళ గురించి నా ప్రాణం అడ్డు పెట్టన్న పెడతా. అర్థం రాత్రి నడు మీటింగ్ కంటే ఏ ఊరు కాదు ఏ పల్లెని నేను పోతా మేడం. అయితే నేను ఒకటి విన్నామ్మా, కేతమ్మ పాటలు చాలా బాగా పాటలు బయట అంటున్నారు, మరి ఎంతవరకు నిజమంటావు అసలు? ఏం పాటలు మేడం, తెలంగాణ పాటలే. ఒక్కసారి పాడమ్మని. నల్లగొండ పోరుగడ్డేరో నా తెలంగాణ, నల్లగొండ పురుటుగడ్డేరో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, నల్లగొండ పోరుగడ్డేరో నా నల్లగొండ, నల్ల రేగడి పల్లె సింగారం నా నల్లగొండ, నల్ల రేగడి పల్లె బంగారం నా నల్లగొండ, తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ, తెలంగాణ గుండె సప్పుడు రో నా నల్లగొండ, 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పాలకుర్తి సోమన్న జాడిపేట సైదన్న, 4 దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తను తీరదిరో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, ఉద్యమాల పురుటిగడ్డేరో నా నల్లగొండ. మా చాలా బాగా పాడావు మా పాట అయితే అసలు. అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు అన్నట్టు మొత్తం. ఉన్నా మేడం. అయితే ఇప్పుడు ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళకి ఆ హామీలు అమలు చేయమని నీ స్టైల్లో చెప్పమ్మ ఒక్కసారి. నువ్వు ఎట్లా చెప్తావు ఒక్కసారి ఆ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా నేను చెప్పేదే ఉంది, వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా చేస్తలేరు. కానీ ఖచ్చితంగా అమలు చేయాలి, ప్రజలను పట్టించుకోవాలి, ప్రజాసేవ చేయాలి. మీరు మళ్ళీ గెలుస్తా అని మాట్లాడుతున్నారు కాబట్టి, మీరు గెలిచేది గెలవద్దు మీ పనితనం మీద ఆధారపడి ఉంటది కాబట్టి, మీరు ఫస్ట్ ప్రజలను చూడండి. మీరు ఎన్నుకున్నారు, మీకు ఓట్లేసిర్రు, 4 కోట్లన్నర మందికి మీరు ఇలా పని చేసే అవసరం మీకు వచ్చింది. మీరు ఖచ్చితంగా చేయాలి. వీడు వాడు కాకుండా ప్రజాసేవ చేయండి, ప్రజలను మంచిగా మీరు అరుచుకోవాలి అంతే. ఇక రైతులను చూడండి, ప్రజలను చూడండి, వాళ్ళ కన్నీరు చూడండి మీరు. అయితే ఇప్పుడు మీరు ఉంటుందా జవహర్ నగర్ కదా, అయితే ఇప్పుడు జవహర్ నగర్ లో మీరు ఒకవేళ అభివృద్ధి చేయాలంటే ఏం అభివృద్ధి చేస్తారమ్మా అసలు? అభివృద్ధి మల్లారెడ్డి చేసేవరకు చేసిండు, ఇంకా మిగిలిన పనులు ఉంటే మళ్ళీ ఖచ్చితంగా చేస్తాం. పార్కులు ఉన్నాయి ఇంకా చేయాలంటే, స్కూళ్ళు గాని గుళ్ళు గాని ఇంకా చాలా వరకునే మేడం. ఒక ఊరు ఒక పల్లె అన్న తర్వాత పని లేదు అనొద్దు. గెలిచిన ప్రతిసారి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి పని చేస్తూనే ఉంటాడు. చాలా ఉంది అభివృద్ధి, ఎందుకు లేదు మేడం? ఈసారి గెలిస్తే చాలా ఉంది అభివృద్ధి మాకు ఇంకా. అయితే మీరు ఒక బిఆర్ఎస్ కార్యకర్త కదా, ఈ బిఆర్ఎస్ కార్యకర్తలలో ఇష్టం కాకుండా ఇంకా ఎవరన్నా ఈ కార్యకర్తలు అంటే ఇష్టం అని? ఇంకా నాకు ఇవ్వలేదు మేడం, లేదు. ఇక కేసీఆర్ మల్లారెడ్డి అంతే, వాళ్ళే ఇద్దరు, వాళ్ళే. ఇక ఒక్కటే మేడం, మనం ఏ అయ్యకు పుడతామో అయ్య పేరు చెప్పుకొని ఉంటాం, గుర్తు పెట్టుకో. ఎప్పుడైతే ఒక అయ్యది జెండ కప్పుకున్నామో అంతే. ఇక మనం అయ్య పేరే ఉండాలి, మనం అయ్య ఉన్నంత వరకు అయ్యతోటే ఉండాలి మనం. అది మన మానవత్వం. నేను డబ్బు కూడా నేను ఆశపడ్డాను, నేను మోసపోయి నేను ఆ డబ్బు కూడా పోలేదు మేడం. కేసీఆర్ గులాబీ జెండే, ఎత్తర గులాబీ జెండ రాజుగా వరి రాజుగా, ఉడితే 1 సత్తే 2 రాజుగా వరి రాజుగా, చల్ రాజుగా వరి రాజుగా, రాజుగా వరి రాజుగా, ఈ రాజ్యమేలటోడు జావ రాజుగా వరి రాజుగా, పుడితే 1 సత్తే 2 రాజుగా వరి రాజుగా, రాజుగా వరి రాజుగా, తెలంగాణ రాజుగా, రాజుగా వరి రాజుగా, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, గజ్జలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న. వస్తున్నాయి మేడం పాటలు పాడాలంటే. మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు, మనసు గల్ల మహారాజు కేసీఆర్ సారు,
మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి మనసున్న మారాజు, పసిపిల్లల నుంచెల్లి పండు ముసలోళ్ళ వెనుక తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ గెలవాలి తెలంగాణ సర్కారు, మనసున్న మారాజు కేసీఆర్ సారు. బిక్కు బిక్కుమంటున్న బీడీ కార్మికులకు, దిక్కు దోసకుంట ఉన్న ఒంటరి మహిళలకు తానున్నానని చెప్పిన తండ్రి కేసీఆర్, మళ్ళీ మళ్ళీ గెలవాలి మనసున్న సర్కారు, మళ్ళీ మళ్ళీ గెలవాలి మన ఇంటి పెద్ద తీరు తెలంగాణ సర్కారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ స్కీమ్స్ 6 ఉన్నాయమ్మ మొత్తం మనకి. అందులో మహిళలకు చాలా పెట్టినారు. అయితే ఉచిత బస్సు అని చెప్పినారు. ఈ ఉచిత బస్ లా చాలా మంది మహిళలు కొట్లాడుతున్నారు. అయితే మనం విన్నాం, అది న్యూస్ లో కూడా వచ్చింది, మనం చూసినాం కూడా, చుట్లు పట్టుకొని కొట్లాడుతున్నారు అని అన్నారు. మరి అది పెట్టడం మంచిదేని అంటవా? మరి దీనికి సమాధానం ఏందమ్మా? ఏం బస్సు మేడం, బస్సు వేస్ట్ బస్ అది. అదే డబ్బులు 2500 అయితే 2500 లేడీస్ కి పుణ్యం ఉంటది, నీకు మహిళలకి నేను ఎవడు పెట్టాను బస్సు రోజు పోతారు మహిళలు బస్సుకు. నువ్వు పెట్టకపోయినా వెనకట్టి చెక్కలేదా మేము బస్సులు? వేస్ట్ కి ఇచ్చినావు నువ్వు బస్సులు. ఆ బస్సులు ఇచ్చి నువ్వు తప్పు చేసినావు. అయ్యప్ప నువ్వు 2500 మనుషులకు లేడీస్ కి పేరుంటది. అట్లా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఉద్యోగం చేసే వాళ్ళకి ఇప్పుడు అమ్మలు ఇప్పుడు ఉంటారు, మనమే ఉన్నాము, మన మొగుళ్ళ దగ్గర పైసలు తీసుకోకుండా మంచిగా గుళ్ళలకు గాని అమ్మగారింటికి కానీ పోవచ్చు అని పెట్టినా కదా నేను అంటుండు కదా. నువ్వు బస్సు పెట్టకపోయినా మేము పోతాం పోవాలనుకుంటే, నువ్వు బస్సు పెట్టకపోయినా అమ్మగారింటికి పోతే తప్పది. మాకు పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, గీత వచ్చినా, మత వచ్చినా మేము పోతాం. నీ డబ్బు ఇవ్వాలి, ఇచ్చిన వెనకట్టించి నువ్వు ఇవ్వలే మాకు డబ్బు. పండుగలకు పోతాం, అన్నిటికి పోతాం, డ్యూటీలకు పోయేటోడు కూడా పోయిండు. నువ్వు బస్సులు తప్పించినావు, బస్సులు వేస్ట్ నువ్వు పెట్టి అయ్యే డబ్బులు ఇయ్యి. ఇంతకు ముందు మరి 2500 కూడా ఇస్తా అని చెప్పినారు, అవి కూడా అవి ఇయ్యలే. గృహలక్ష్మి అన్నాడు, అవి ఇయ్యలే. అన్ని ఏది మాటలు ఉన్నాయి మేడం అనే మాటల కోడలు అంటే అని పోతా వాడేమిస్తాడు అని అన్ని వేస్ట్ మాటలు అని పోందామని పోకే ఎందుకు ఇస్తాడు మేడం? గత ప్రభుత్వంలా దొడ్డు బియ్యం ఇచ్చిన రేషన్ కార్డులా మేము మా ప్రభుత్వం కలిసి ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం కదా, మేము సన్న బియ్యం పంపడం ఎవ్వరు చేయలే, మా ప్రభుత్వమే చేసిందని కూడా అంటున్నారు కదా. మరి అవి మా కేసీఆర్ ఇచ్చిన బియ్యమే మిల్లుకేసి పాలిసి వేసి ఇస్తుండే, దొడ్డు బియ్యమే, సన్న బియ్యం కావు. ఆ బియ్యం పాడగాను నడువు మేడం, నడు వాళ్ళ ఇళ్ళలో పోదాం, బియ్యం పెట్టున్నాయో వాళ్ళు ఏం తింటురో, వాళ్ళు అంటారు రాజుల భోజనం తింటురు అని మాట్లాడుతారు. నడు మేడం నడిపోదాం, అలా బియ్యం పెట్టులో వాళ్ళు ఏం తింటారో చూద్దాం మనం పోయి. అవి దొడ్డు బియ్యం పాలిసే చిత్తురు, సన్న బియ్యం కావు మేడం, ముక్క బాతనే ఉన్నాయి. మా కేసీఆర్ ఇచ్చిన బియ్యం ఆ బియ్యం. సన్న బియ్యం మీ ప్రభుత్వంలో ఇయ్యలేరు కదా, మరి ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు మీరు అట్లా చెప్తున్నారు అని అంటున్నారు. లేదు మేడం, సన్న బియ్యం కావాయి, అవి కేసీఆర్ ఇచ్చిన బియ్యమే పాలిసేసిండు, అవి సన్న బియ్యం కావు. కావు అంటే తింటారు కదా కొంతమంది మంత్రులు కూడా, వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనం చేసినారు కదా. అది ఇక తెలంగాణ తింటారు కదా మేడం, గరీబ్ వాళ్ళు తింటారు కదా మేడం, కూలి చేసుకున్నట్టు తింటారు కదా. అందుకని లీడర్ ఇళ్ళలో పోదాం మేడం, చూద్దాం వాళ్ళు ఏం తింటారా బియ్యం తింటారా వాళ్ళు, ఆ బస్తాలు చూద్దాం బా మేడం. కావు సన్న బియ్యం కావు. అంటే అవి సన్న బియ్యం కావు. దొడ్డు బియ్యమే, దొడ్డు బియ్యమే పాలి చేసిండు, మిల్లుకు సన్నగా ఇచ్చిండు. అవి రాసిన బియ్యం. ఇంకా దొడ్డు బియ్యం ఉన్నాడని బంక కొనుక్కొని తింటే, చారు పోసుకొని తింటే కమ్మగా ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన బియ్యం. ఈ బియ్యం పాడగానే బువ్వే పోతలేదు, తినబోదామంటే తిండి పోతలేదు ఆ బువ్వ. మరి ఎక్కడేం గతి లేని వాళ్ళు ఖచ్చితంగా తినాలి, తప్పదు. కానీ మాకు అందరికి చెప్తున్నారు సన్న బియ్యం మంచిగా ఉన్నాయి, మేము ఇచ్చినాము. కేసీఆర్ పాలనల మేడు నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు అయ్య చచ్చిపోతే 5 లక్షల రైతు బియ్యం ఇచ్చిండు. 5 ఆయన చచ్చిపోయినాక రైతు పెళ్ళ ఉంటుందా? 200 తీసేసి 2000 పింఛన్ ఇచ్చిండు. ఏమైంది మేడం? ఇద్దరు కళ్ళనే పింఛన్. అలా బిడ్డ పెళ్లికి 1,16,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆ పిల్లకు సంవత్సరం తిరగక తోలిగా కడుపుతోటి ఉంటే హాస్పిటల్ తీసుకోబోవుడు, అంగం వల్లే పువ్వ, పప్పు, కోడిగుడ్డు, పాల పాకెట్. కేసీఆర్ పెట్టిన పాలన కేసీఆర్ ఏది కడుపుతోటి ఉన్న వాళ్ళకు మళ్ళీ కడుపు నొత్తుందని కానీ అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ వేసి డెలివరీ అయితే ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చి పిల్లకు బేబీ సోపు, బేబీ కాటికే, బేబీ పౌడరా, అంగికుల్ల, ముడ్డికి షెడ్డి, తల్లికి చీర, రైక, సూట్ కేసు 13,000 ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్లు ఇంటికి పంపించిండు. మేనమామ అయిండు, తాత అయిండు, తండ్రి అయిండు. ఇవాళ కేసీఆర్ ఇన్ని పోస్టులు తీసుకొని ఇంతమంది అయితే ఎన్ని కుటుంబాలు రైతు బీమా, 2,000 పింఛని, ముసలోనికి 6 కిలోల బియ్యం, ముసలానికి 6 కిలోల బియ్యం, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, ఒక్కింట 6 పథకాలు 7 పథకాలు ఇచ్చిండు కేసీఆర్. నువ్వేమిచ్చినావు? సౌండ్ వద్దమ్మని మీరు. అయితే కాంగ్రెస్ కి అన్ని ఇచ్చిన మన హామీ అమలైనాయి అని కూడా అంటున్నారు కదా. ఏది మేడం? కళ్ళతోడు చూసుడండి, అందరు తిట్టి మన్ను పోతురు కాంగ్రెస్ వాళ్ళ మీద, మట్టి పోతురు, మట్టి దుమ్ము పోతురు, ఎత్తిపోతురు. ఆసరా పింఛన్ కూడా మా నుంచే స్టార్ట్ అయ్యిందని కూడా మాటలు కోటలు ఆడుతున్నాయి మేడం. అంటారు కదా, అసలే గతి లేదురా మొగడు అంటే పెసరపప్పు పెన్నవా అని. అసలే గతి లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ బస్సు పట్టిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు.
అంటే మేము చేసింది ఇంకా 16 నెలల పాలననే కదా, అందుకనే మళ్ళీ ఇంకా టైం ఇవ్వండి, మేము మంచిగా చేస్తామని నువ్వు అంటున్నారు. పుట్టంగానే బలవరం వస్తుంది ఆసన. నువ్వు పుట్టి 16 నెలలు ఏది నువ్వు చేసే పని ఇప్పుడే తెలుస్తలేదు. ఇంకా నువ్వు 3 ఏళ్ళు చెప్తావు. ఇక చెయ్యరు మీరు వల్ల కాదు, నీ వల్ల అదే 60 ఏళ్ళ కాంగ్రెస్ ఇదే బతుకు, మా ప్రజల బతుకులు ఇదే చెప్తావు నువ్వు. ఇక మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పచ్చగుంటది, ప్రకృతి పచ్చగుంటది, ప్రజలు బాగుపడతారు, జనాలు బాగుపడతారు, పథకాలు పెడతారు, ఇవాళ అభివృద్ధి చెందుద్ది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. అయితే కేసీఆర్ గారు సీఎం పదవి ఓడిపోయినాక మరి ఫామ్ హౌస్ లకే ఉన్నారు, ఎందుకు బయటికి వచ్చి ఇది తప్పు ఇది మంచి చేస్తలేరు అని ఎందుకు చెప్తలేరు అని అంటున్నారు కదా. అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మేడం. నువ్వు రమ్మనగానే రాడు. నువ్వు ఆయన మీద గెలిచి ఆయన ఓడగొట్టు నువ్వు కాబట్టి నువ్వు రమ్మనగానే ఆయన రాడు. ఆయన ఇష్టం ఉండాలి, ఆయన ఇష్టంతో పని ఉంటది. ఆయన ఎప్పుడు రావాలో అప్పుడు అవుతాడు. ఆయనకు అయిన నువ్వు చెప్తాడా? అరే సన్నాసి అని నువ్వు చెప్తాడా? సన్నాసి అనిపిస్తావు. అదేనా నీ మర్యాద? అదేనా నీ పెద్దరికం? అదేనా నువ్వు సీఎం పోస్టులో కూర్చొని గట్టాడు లేవరు మాటలు మాట్లాడతావు? నువ్వు రేవంత్ రెడ్డి ఒరే సన్నాసి రారంటావు. చాలా తప్పు నీది ఆ మాట. మంచితనంతో ఉండాలి. నువ్వు ఆయన మీద నువ్వు గెలిచి ఆయన ఓడగొట్టాక నువ్వు రమ్మంటే వస్తాడా? రాడు. ఆయన ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు. అయితే అమ్మాయి మనం చూసినాము ఒక 2 నెలల క్రితము మొత్తం ఎక్కడ చూసినా ఎవరైనా ప్రజలందరూ భయపడేది హైడ్రా. అవును, విన్నావు కదా నువ్వైతే. హైడ్రా కూల్చివేతలు ఎక్కడంటే అక్కడ జరిగినాయి. మరి అప్పుడు మీరు ఎట్లా అనిపించిందమ్మా మీకు? హైడ్రా కూల్చివేతలతోటే ఇవాళ పబ్లిక్ లో ఈ రిజిస్ట్రేషన్ పడిపోయింది. ప్లాట్లకు వస్తలేరు, ప్లాట్లు కొంటలేరు. దానివల్ల అందరు భయపడుతున్నారు జనాలు. ఇవాళ మన రేవంత్ అన్న గెలిచి అదొకటి చేసిండు మాకు. ఒక్కరు ఇవాళ జాగాలు కొనాలి, భూములు కొనాలంటే అక్కడ ఆయన హైడ్రా చేసి కూలగొట్టిండు కదా అని చెప్పి అదే ఫిగర్ పట్టుకుంది. పెద్ద పెద్ద బిల్డింగులు 5 అంతస్తులు 6 అంతస్తులు రేకులు ఇల్లు కానించి మొదలు పెడితే అంత పెద్ద బిల్డింగులు కూలగొట్టారు. కాబట్టి ఇవాళ ఎక్కడ కొన్నా మళ్ళీ గదే చేసి ఏం చేస్తాడేమో రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు మేము ఆగమవుతామని చెప్పి ఇవాళ మొత్తం రేట్లు పడిపోయినాయి. జాగాలు కొంటలేరు, భూములు కొంటలేరు. పబ్లిక్ ఆగమై అన్నమో రామచంద్ర అని బిజినెస్లు చేసుకుంటే వాళ్ళు మొత్తం ఇవాళ ఆగమైపోతారు మేడం. ఇవాళ అయితే ఈ హైడ్రా మంచిదని అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు చెరువుల కాడ కుంట్ల కాడ అట్లా ఉంటే రేపు వర్షాలు ఎక్కువ వచ్చి వరదలు వచ్చి మొత్తం కూలిపోతే కష్టం అని ఇప్పుడు అట్లా జాగ్రత్త చేస్తున్నామని అంటున్నారు కదా. వెనకటి నుంచి లేని కూలుడు ఇలా నువ్వు వచ్చినాకనే కూలుతుందా? ఇలా 60-70 ఏళ్ళ నుంచి వెళ్ళి దాని పక్కకే గడ్డకే గుడిసెలు వేసుకున్నారు. మాకు వెనకటి నుంచి ఊళ్ళని వాళ్ళు ఇలా నువ్వు వచ్చినాక మేము పోదామా, మేము చేస్తామా, మా అమ్మ ఎందుకు కూల కొడతారని ఇలా కంటికి పుట్టాడు ఏడ్చి మళ్ళా సారో ఎక్కడున్నావు కేసీఆర్ అంటుండు. అంటే ఓటు కట్టేసి గెలిపించినాక నన్ను పిలిస్తే నేనేం చేయాలమ్మా అని కేసీఆర్ అంటాడు. చేసిందంతా రాంగు తప్పంతా రేవంత్ రెడ్డి. అది చేసుకుంటాం వల్ల ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రమే బస్టు పట్టించిండు. ప్లాట్ల దండలే లేవు మేడం, ఎక్కడ లేవు. ఆగమైపోతారు రైతులు, ప్లాట్ల దంద చేసేటోళ్ళు, జాగలు. ఇక ఈ హైడ్రా తోటలో ఈ రేవంత్ రెడ్డి చేసటం వల్ల అందరూ భయపడి వస్తలేరు జాగలకి. ఇక మొత్తం బిజినెస్ లేవు, ఆగమైపోయినాయి మేడం. ఆయన మంచి చేసిన అనుకుంటుండు కానీ ప్రజలను ముంచిండు, ఆగం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని బస్టు పట్టించిండు. అయితే మీ పార్టీలో ఎమ్మెల్యేలు గెలిచినారు కదా, మళ్ళీ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోయినారు. ఒకవేళ మళ్ళీ మీ సార్ కేసీఆర్ గారు వస్తే మళ్ళీ అలా అందరికి వస్తానంటే తీసుకుంటారా మీ పార్టీలకి? తీసుకోము. ఇక తీసుకోడు మా కేసీఆర్. ఎందుకు తీసుకోడంటే ఫస్ట్ మా పార్టీలే గెలిచారు. మా పార్టీలో గెలిచి మా కేసీఆర్ డబ్బుతోటి గెలిచి మా పార్టీ టీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లకు చంపారు. కాంగ్రెస్ లకు చంపాయి మళ్ళా తోడిపోయి మా కేసీఆర్ పార్టీ మళ్ళీ గెలిస్తే బీఆర్ఎస్ లకు వస్తే మా కేసీఆర్ ఎట్లా రానిస్తాడు? రానియాడు. అంటే వస్తానంటారు కదా ఇప్పుడు వాళ్ళు అంటారు కానీ మా సార్ రానియాడు. అసలు పార్టీ మారడానికి ఉద్దేశం ఏంది? అసలు పార్టీలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంది? కారణమేంది? అది గెలిచింది, ఇది ఓడింది కాబట్టి కురుకులాడు అలా చంపారు. ఇది ఓడింది, అది గెలిచింది అని పోయారు అంతే. మరి 5 ఏళ్ళు ఓపిక పడతావు, మళ్ళీ వచ్చేది మాదే అని చెప్పి నిమ్మలం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలవాలే. ఇలా కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ రెడ్డి గెలిచిండని ఇళ్ళకెళ్ళి అలా చంపారు. ఇలా మళ్ళీ అది ఓడిపోయి ఇది గెలిచి అల్లకెళ్ళి ఇళ్ళకి వస్తే మా సార్ ఎట్లా తీసుకుంటాడు? తీసుకోడు కేసీఆర్ సారు. అమ్మ చివరిగా ఒక ప్రశ్న. అయితే మీరు ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా మీరు కేసీఆర్ గురించి ఒక్క మాటలో ఒక విషయం చెప్పండి అమ్మా. కేసీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది మేడం. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఆనాడు ఒక రైతింట్లో పుట్టిన కేసీఆర్, రైతు బిడ్డ కేసీఆర్, రైతు కష్టం తెలిసినోడు కేసీఆర్, రైతు లెక్క బాధలు పడ్డోడు కేసీఆర్. ఆయన చంద్రబాబు నాయుడు పార్టీలో గెలిచిండు కేసీఆర్. చంద్రబాబు నాయుడు పార్టీలో పోయినాక ఎక్కడనో ఒక రైతులది బాధలు కష్టాలు చూసి, కన్నీరు చూసి, వాళ్ళ బాధలు చూసి ఆయన తెలంగాణ దేవాలని ఆలోచన చేసుకుంటూ కేసీఆర్ తెలంగాణ దేవాలని ఒక్కడిగా ఆలోచనలు చేసుకొని ఒక్కడిగా పోరాడి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ కొరకు పోరాడి బయలుదేరితే ఒక్కడికి వెళ్తుంటే ఒక్కడు 100 మంది అయ్యారు. 100 పోయి 1000 అయ్యారు. 1000 పోయి లక్షల కాడికి వచ్చారు కేసీఆర్ అంట. తెలంగాణ కావాలన్నా కూడా తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇయ్యలే.
ఇయ్యకపోతే కేసీఆర్ పండుకొని మంచి నీళ్లు ముట్టక అన్నం ముట్టక ఇవాళ ఆయన కూర్చొని దండలేసుకొని నిరార దీక్ష చేస్తుంటే పోలీసు వాళ్ళు గొర్ర గుంజుకపోతారు. అది సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఫోటోలు వీడియోలు ఉన్నాయి. గుంజుకపోయి జైల్లో వేస్తే కూడా జై తెలంగాణ అనే నినాదాలే చేసేట తప్ప ఆయన భయపడలే. బక్క చిక్కిన కేసీఆర్ అంత బక్కగున్నా కూడా జై తెలంగాణ అనుకుంటా లాటి దెబ్బలు కొడుతుంటే జై తెలంగాణ అన్నాడు. షిప్పల బువ్వ పెట్టి జైలుకి వేసేసారు. ఆ షిప్ప కూడా తినకుంటే జై తెలంగాణ అన్నాడు. నిరార దీక్ష చేసిండు కేసీఆర్, దీక్ష చేసిండు కేసీఆర్. ఆయన వెనుకమర్ల ఉన్న కొంతమంది ఉద్యమకారులు ప్రాణాలు వదిలిండ్రు, ప్రాణాల త్యాగాలు చేసిర్రు. కొంతమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసిర్రు. ఇవాళ కేసీఆర్ అన్ని దెబ్బలు పడుకుంటే కూడా జై తెలంగాణ అన్నాడు. ఆఖరికి కూడా నిరార దీక్ష చేస్తుంటే నువ్వు హాస్పిటల్ వండుకుర్రు, సోయి లేదు, చచ్చిపోయిండు కేసీఆర్ అన్నారు. కొంతమంది అంటుండగానే పోయిండు యమధర్మరాజు దగ్గరికి. యమలోకం పోయి యమరాజు తోటి నేను తెలంగాణ కొరకు పోరాడుతున్నా, నన్ను మళ్ళా బతికి అని చెప్పి యమధర్మరాజు తోటి కొట్లాడిండు. అరే ఇంత ప్రజల కొరకు కొట్లాడుతుండే ఈయన ఒక మానవుడు అని చెప్పి యమధర్మరాజు దయదలిచి కేసీఆర్ ను భూలోకం దివి నిండి భూమికి దిగు వచ్చిండు కేసీఆర్ మా కొరకు. దివి నిండి భూమికి దిగి వచ్చిండు కేసీఆర్ మా కొరకు. కిందికి దిగి వచ్చి ప్రజల కొరకు పాలన, ప్రజావద్దల పాలన చేసి జై తెలంగాణ అని తెలంగాణ తెచ్చిన ఘనత. ఢిల్లీ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చి అసెంబ్లీకి పోయి ప్రమాణ స్వీకారం చేసి ప్రతి ఒక్కరి బిడ్డను కాపాడుతున్న రైతులు రాజులు చేస్తున్నా అన్నాడు. ఆడది ముసల్లి ముటుకది పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ కనుక కేసీఆర్ కడుపులో పెట్టుకొని దాచుకుండు. కేసీఆర్ ప్రతి ఒక్క బిడ్డలుగా చూసుకుండు. ఈ రేవంత్ రెడ్డికి రాజకీయం రాదు. 24 గంటలు కేసీఆర్ నే తిడతాడే తప్ప రాజకీయం ప్రజాపాలన రాదు. కేసీఆర్ మా కొరకు మళ్ళా తిరిగి యమలోకం నుంచి తిరిగి వచ్చిండు. యమధర్మరాజుడు కొట్లాడొచ్చిండు, దివి నుండి భూమికి వచ్చిండు, మళ్ళా ప్రాణాలు నిలుపుకొని మాకు త్యాగం చేసిండు. మా తెలంగాణ జాతిపిత, మా తెలంగాణ తెచ్చిన భారతదేశాన్ని నెంబర్ 1 చేసిన ఏకైక నాయకుడు ఇవాళ మా కేసీఆర్ జాతిపిత. ఆయన అరుదైన నాయకుడు కేసీఆర్. జిందాబాద్, జై కేసీఆర్.